మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 8వ డివిజన్ యందు ఎన్టీఆర్ మార్గు నుంచి వినాయక నగర్కు వెళ్ళు లింకు రోడ్డుని ఈరోజు కొంతమంది కబ్జాదారులు అని అనొచ్చు, దండుపాలెము బ్యాచ్ అని అనొచ్చు. ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్న కబ్జాదారులు ఈరోజు ఎన్నో సమస్యలను సృష్టించి అదే పనిగా ఎక్కడైనా చిన్న సమస్య వాళ్ళు దొరికితే చాలు ఓ పక్కన ఏదో సమస్యను సృష్టించి రోడ్డును కూడా ఈరోజు సీసీ రోడ్ అని చెప్పి తెలుసు కూడా సీసీ రోడ్డు దగ్గరకు వచ్చి వాళ్ళు చూసి 3 నెలల క్రితం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇది రోడ్డు కాదు ఇది ప్రైవేట్ సైట్ అని చెప్పేసి గుండ్రాలన్నీ అడ్డం వేయడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులంతా కలిసి ఆ గుండాలను తొలగించి ఇది రోడ్డు అయ్యా, ఇది గతంలో 10 ఏళ్ల కిందట 2014 లోకల్ బాడీ ఎలక్షన్లలో నాగభూషణం భార్య కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఇక్కడ గత లోకల్ బాడీ ఎలక్షన్ లో 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఈ రోడ్డుని వాళ్ళే నిర్మించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మా పరిస్థితిని చూసి రోడ్డు వేయించడం జరిగిందని చెప్పేసి ప్రజలంతా అడ్డుకొని వాళ్ళు తోలిన గుండ్రాలన్నీ పక్కన తొలగిస్తే వారి మీద పోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోయి వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి సీఏ గారితో అక్కడ పోయి వీళ్ళ మీదకి దుష్పాషలు ఆడించడము, వాళ్ళని భయభ్రాంతులు చేయడము, వాళ్ళు గురి చేయడం జరిగింది. కానీ మేము అక్కడంతా పబ్లిక్ అంతా పోయి ఇక్కడ కాలనీవాసులు అంతా పోయి స్థానిక కార్పొరేటర్ అంతా కలిసి పోయి మేము సీఏ గారికి వివరించగా, సార్ ఇది ఈ రోజు కొత్తగా ఏర్పడిన రోడ్డు కాదు, ఇది గత 10 సంవత్సరాల కిందట ఏర్పడిన రోడ్డు, సీసీ రోడ్డు వేశారు సార్, మున్సిపల్ నగర కార్పొరేషన్ తరపునే రోడ్డు వేయడం జరిగింది, దాన్ని మీరు అక్కడికి వచ్చి సైడ్ కండిషన్లకు వస్తే మీకు కూడా అర్థమవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పడంతో సీఏ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కలవండి, అక్కడ ఏమున్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారే దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. ఈ రోజు పొద్దున కూడా మున్సిపల్ ఛాంబర్ దగ్గరకు వెళ్లి కాలనీ వాసులతో అంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డును కాపాడాల్సిన బాధ్యత మీదే సార్ అని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు ఇక్కడ బంద్ చేస్తే ఈ కాలనీలో జీవిస్తున్న 100 కుటుంబాలు కూడా ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మీ మీడియా మిత్రుల సమావేశంలో మేము చెప్పడం జరుగుతుంది. ఇక అంతేకాదు వాళ్ళు 3 నెలల కింద మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటున్నారే, ఇక్కడ సీసీ రోడ్డు, ఈ సీసీ రోడ్డు అనేది తెలిసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళు దుమ్మిచ్చుకున్నారా డబ్బిచ్చుకున్నారా అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ఈ అండతోనూ అధికార పార్టీ బలంతోనూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమని చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని చెప్పేసి ఈ ప్రజలకు మేము అండగా ఉంటాం, ఈ రోడ్డుని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగానే తెలియజేసుకుంటున్నాను. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు వాళ్ళు కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి మొన్న చూడడం జరిగింది. అతన్ని రిజిస్టర్ చేసుకున్న వ్యక్తిని కూడా ఇక్కడికి రాళ్ళు అడ్డంగా వేసినప్పుడు అప్పుడు వచ్చి అడిగితే నేను 3 నెలల కిందట మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. ఇక్కడ 10 ఏళ్ల కిందట ఉన్న రోడ్డుని చూసి కూడా అతను చేసుకున్నాడంటే దుమ్మిచ్చుకున్నాడా డబ్బిచ్చుకున్నాడా అనేది ప్రతి ఒక్కరు గమనించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి అధికార పార్టీ బలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి ఎంత బలం ఉన్నా కూడా మాకు ప్రజాబలం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. వినాయక్ నగర్ ఫస్ట్ క్లాస్ సార్ ఇది. ఇక్కడ 20 సంవత్సరాల ముందు మట్టి రోడ్డు ఉంది, 10 సంవత్సరాల కింద సీసీ రోడ్డు వేసినారు. మేము ఎంతో ఆశగా వేయించుకున్న రోడ్డుని ఇప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు సార్. ఇక్కడ 200 పైగా జీవనాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ ఇండ్ల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి సార్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోడ్డును ఆక్రమించుకోవాలని చూస్తున్నారు, మమ్మల్ని బెదిరియాలని చూస్తున్నారు సార్. ఇట్లా తిరిగి ఇప్పుడు మా రోడ్డు మాకు కావాలా సార్, అంతే. నా పేరు మహబూబీ సార్.